భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం అప్పుడు చూసాం కదా. మొదట్లో ఏదైతే సార్క్ దేశాల అధినేతలను పిలవటం 2014 అప్పుడు, 2019 అప్పుడు ఈ దేశాల అధ్యక్షులను పిలవటం, ఇదంతా నడిచింది. అట్లాగే అంటే ఒక ఆడంబరంగా నిర్వహించుకోవడం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ అనమాట. అట్లాగే రష్యా అధ్యక్షుడికి అంటే వరుసగా అందులో 5వసారి ఎన్నికయ్యాడు, ఇంకా 6 సంవత్సరాలు ఉంటాడు. ప్రపంచంలో కీలకమైన దేశం, అణ్వస్త్రాల్లో టాప్ 1లో టాప్ 2లో ఉన్నటువంటి దేశం. అలాంటి దేశానికి సంబంధించి అంటే ఎంతమంది రావాలి? కానీ ఉక్రెయిన్ వారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రష్యన్ అధ్యక్షుడు తాజా ప్రమాణ స్వీకారానికి 300 మంది అటెండ్ కాలేదు. అటెండ్ అయినటువంటి వాళ్ళు అంటే ఈవెన్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అటెండ్ అయినటువంటి వాళ్ళు నాటోలో ఉన్నా సరే ఫ్రాన్స్ అటెండ్ అయ్యింది, ఫ్రాన్స్ రాయబారి అటెండ్ అయ్యారు, హంగరీ రాయబారి అటెండ్ అయ్యారు, స్లోవేకియా రాయబారి అటెండ్ అయ్యారు. వీళ్ళ ముగ్గురు అటెండ్ అయ్యారు. మిగతా ఎవరు కూడా అటెండ్ కాలేదు. తద్వారా కొంత అవమానించేటటువంటి ప్రయత్నం చేశారు.